శాటిలైట్ని సెటప్ చేసుకున్నారు. శాటిలైట్తో కనెక్షన్ అంటే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంతో కనెక్ట్ చేసుకున్నారు అనమాట. కనెక్ట్ చేసుకొని ఆ ఊళ్ళో అందరు రైతులు కలిపి సెటప్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ యొక్క అసలు ఏం చేయాలనుకున్నారు వాళ్ళు చూడు, రకరకాల పవర్టీని, ఆకలితనాన్ని, పేదతనాన్ని ఫస్ట్ నిర్మూలించదలుచుకున్నారు. ఏంటి? కంప్యూటర్ ఉదయం. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా అందేటట్టుగా చేశారన్నమాట. ఇంకోటి, పురుష స్త్రీ మధ్య భేదాలు ఏమీ లేకుండా అందరూ సమానమనే. అలాగే చిన్నపిల్లల యొక్క చిన్న వ్యాధి వలన చిన్నపిల్లలు చచ్చిపోతుంటారు, ఆకలి వలన, సరైన ఆహారం లేకపోవడం వల్ల. వాటిని కూడా తగ్గించడానికి వాళ్ళ గోల్స్లో అదొకటి. ఇంకోటి, ఎయిడ్స్, హెచ్ఐవి, మలేరియా, అదర్ క్రానిక్ డిసీజెస్ నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ గోల్ పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఎలా చెప్పారు? డెవలపింగ్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ అని. ఏంటంటే వాళ్ళ ఊరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి కాకుండా వాళ్ళ ఊరిని ఏం చేశారంటే ప్రపంచంలో మిగతా ఊర్లతో వాళ్ళు అనుసంధానం చేసుకొని వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారనేది వాళ్ళు గ్రహించి అదే టెక్నాలజీని వీళ్ళు కూడా ఉపయోగించి ఇవన్నీ కూడా వీళ్ళు కూడా అటువంటి ప్రాబ్లం నుంచి బయటపడారు. అసలు ఆ టెక్నాలజీ ఎలా వచ్చింది? అవన్నీ శాటిలైట్, కంప్యూటర్, ఈ జ్ఞానం అనేది పరిజ్ఞానం తెలుసుకుంటే ప్రాథమికంగా మనం ఏం చేయాలి? కంప్యూటర్ అంటే ఏంటి, ఆ కంప్యూటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ రకంగా మనం ఆ కంప్యూటర్ తెలుసుకుంటే ఏ రకంగా వస్తుంది అనేమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కండక్ట్ పాలసీ ఎన్వైర్న్మెంట్, ఐసీటీ పాలసీ అండ్ స్ట్రాటజీ డెవలప్మెంట్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్, కోఆర్డినేషన్, సిస్టమేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్. అసలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేశంలో ఒక డేటా డెవలప్ చేశారు. అసలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది సాగు చేస్తున్నారు, ఎంతమంది వచ్చి అసలు సరైన విధానంలో పంట పండిస్తున్నారు. ఈ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే బాగా సాగు చేస్తున్నారో వాళ్ళ యొక్క సహకారం తీసుకుని బాగా సాగు చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈలాగా ఫలానా రైతు ఈ రకంగా చేస్తున్నాడు, టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్ సహాయంతో మీరు కూడా ఎందుకు అట్లా చేయరు? సో అవన్నీ చేయడం వల్ల ఏం జరిగింది? ఆ చిన్న చిన్న రైతులందరికీ కూడా డబ్బులు ఆదాయం పెరిగిందండి. ప్రాఫిట్ అనేది, లాభం పెరిగింది. ఆ మార్కెట్కి ఈజీగా మనకి యాక్సెస్. అంటే ఇప్పుడు దళారు అంటారు, నీకు చదువు రాలేదు, నీకు టెక్నాలజీ తెలియలేదు అనుకో, ఏం చేస్తారు? నీ దగ్గర కొనేసి నీకన్నా ఎక్కువ బయటకు పడితే మాట్లాడతారు. కానీ వీళ్ళు ఇలాగా టెక్నాలజీ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? డైరెక్ట్గా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఏ మార్కెట్లో మనకి ఎక్కువ రేట్ వస్తుందో వాళ్ళు తెలుసుకున్నారు. టెక్నాలజీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారానో, రేడియో ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో వాళ్ళు దాన్ని సేకరించి అవన్నీ చేసి ఎక్కడ లాభం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు. వాళ్ళతో డీల్ చేసుకోండి. దానివల్ల రైతుకి చాలా లాభం, మధ్యదళాలు ఎవరనేది లేకుండా డైరెక్ట్గా లాభం. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ. అంటే ఇప్పుడు మన జనాభాకి సరిపోయేంత ప్రొడక్షన్ అనేది చేయాలంటే ఏం చేయాలి? మనం రెండు రకాలుగా ఉపయోగించాలి. మంచి వంగడాలు ఎంచుకోవాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలు ఎంచుకోవాలి. అలాగే దానికి సస్యరక్షణ చర్యలు కూడా మనం చేపట్టాలి. మన పంట అనేది ఏ రకంగా పోవాలి. ఆ రెండింటినీ కూడా టెక్నాలజీ విధానం ద్వారా ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పర్టైజ్ అబౌట్ అంటే ఏంటి? ఆ ఇంటర్నెట్ ద్వారా సైంటిస్టులతోనూ, అంటే శాస్త్రజ్ఞులతోనూ, వ్యవసాయదారులు వాళ్ళు ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగంలో ఏ జబ్బుకి అయితే ఒక స్పెషలైజేషన్ ఉంటారో డాక్టర్స్ లాగా, మొక్క డాక్టర్స్ అంటారు, వీటిని ప్లాంట్ డాక్టర్స్ అని, అగ్రికల్చరల్ డాక్టర్స్ అని, వాళ్ళతో సహకరించి వాళ్ళతో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మాకు ఫలానాది వచ్చిందండి, మేము ఏం చేయాలి, ఈ టైంలో మేము వాటిని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నిటిని కూడా ఇవన్నీ కూడా చేశారన్నమాట. సో ఈ రకంగా చేయడం వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి సరైన టైంలో సస్యరక్షణ చేయడం వల్ల వాళ్ళకి ప్రొడక్షన్ అనేది మిగతా కన్నా ఎక్కువగా వచ్చిందన్నమాట. ఇవన్నీ కూడా దీని ద్వారా ఏంటంటే ఆ యొక్క ఊర్లో రైతు అనేదానికి ఒక నిర్దిష్టమైన రైతు కుటుంబాలు వీళ్ళు కూడా మిగతా వాళ్ళకి చక్కగా టెక్నాలజీని ఉపయోగించి చేయగలరు. వాళ్ళకంటే ఒక గుర్తింపు వచ్చింది. సోషల్ అంటే సాంఘికంగా వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది. అలా రావడం వల్ల పొలిటికల్ ఎంపవర్మెంట్ అని కూడా వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళ లోకల్ రాజకీయాల్లో, అంటే లోకల్ పంచాయతీల్లోనో, వాళ్ళ మండల ప్రజల్లో వాటికి వీళ్ళకి స్థానం కూడా ప్రత్యేకంగా కల్పించవలసినంత వచ్చిందన్నమాట ఆ టెక్నాలజీ అనేది ఉపయోగించడం వల్ల. సో ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ ఉపయోగించి లాభాలు సాధించిన ఇవి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్. ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువగా చూసుకుంటుంటే మనకి ఎక్కడైతే
తక్కువ డెవలప్మెంట్ ఉంది కంట్రీ చిన్న చిన్న కంట్రీలు అలాంటి వాటి దగ్గర ఇవి చేశారన్నమాట. ఇలా చూసారా, ఇవన్నీ వల్ల ఏంటంటే ఏ రకంగా వాళ్ళు చేశారు. ఇక్కడ ఫార్మర్స్తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ చేశారన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఫేస్ టు ఫేస్ నేను ఎలా నీకు ఇంటర్వ్యూ చేశానో అదేవిధంగా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు బాగోగులు తెలుసుకున్నారు. అలాగే ఫార్మర్స్ అసోసియేషన్ అంటే రైతు యొక్క సంఘాలు ఏర్పడి ఈ సంఘాలు ఏర్పడి మిగతా రైతులకి వాళ్ళు డ్రామా అనే పద్ధతి ద్వారా వాళ్ళకి కూడా అవగాహన కల్పించారు. లేదు మనం కూడా చేయించరా ఈ విధంగా అని. ఆ తర్వాత కోఆపరేటివ్ స్టోర్స్ ద్వారా వాళ్ళకి రకరకాలైన మెటీరియల్ అనేది వచ్చింది. ఆ మెటీరియల్ చదువుకున్న వాళ్ళు వ్యవసాయం అనేది చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ మధ్య మిడిల్ మ్యాన్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాలనుకుంటే మనం వెళ్ళి కొత్తగా బుక్ స్టోర్స్కి వెళ్ళి వాళ్ళు చేసుకొని అవన్నీ స్వయంగా వాళ్ళని చేసుకున్నారు అన్నమాట. సో ఇవన్నిటినే కాకుండా వీడియో ద్వారా, మల్టీమీడియా ద్వారా, టీవీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా, ఇవన్నీ ఆన్లైన్ డేటాబేసెస్ కింద ఈమెయిల్ ద్వారా, చాట్ ద్వారా, ఇంటర్నెట్ టెలిఫోన్ ద్వారా వీళ్ళన్నీ ఏం చేశారు, వీళ్ళు మిగతా వ్యక్తులతో వాళ్ళు ఆన్లైన్లో చాటింగ్ చేసి ఆ విషయాలు తెలుసుకొని వాళ్ళు లాభపడ్డారు. అవసరం వాళ్ళు మీ సస్యరక్షణలో వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు మీకు తెలియకపోవచ్చు. సో ఈ రకంగా ఒకరితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది, ఇద్దరు కూడా బెనిఫిట్ అయినారు, ఇద్దరు లాభదాయకంగా పొందినారు. దానివల్ల ఇద్దరికి కూడా ఓవరాల్ డెవలప్మెంట్లో మంచిగా వచ్చిందన్నమాట. సో అవన్నీ కూడా మీరు చూసారా, ఎవరైతే అగ్రికల్చర్ ఏవేవి చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే సాగు విధానాన్ని వీడియోల ద్వారా అంత ఏం చేశారు శక్తిగా మనం ఎలా చేసామో ఆ రకంగా చిత్రీకరించారు. సో ఈ రకంగా మనం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సెటప్ ఏరియా చేశారన్నమాట. ఫస్ట్ ఐసిటి జిఎస్ఐ సిస్టమ్ అని ఉంది. ఇవన్నీ కూడా మనకు చాలా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం. మనం అంత సాంకేతిక పరిజ్ఞానానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి గవర్నమెంట్ అనేది ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి మన పరిధిలో మన స్కూల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం చేస్తున్నాం. ఇది ఇంకా మనం ప్రభుత్వానికి ఏదైనా చెప్తే వాళ్ళు ఇటువంటివి మన కోసం ఒక శాటిలైట్ పెట్టడం, ప్రత్యేకంగా ఈ ఏరియాని అంతటినీ కూడా కవర్ చేసి చూడడం. ఒకవేళ ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, మన ఏరియాలో ఫ్లడ్ వచ్చిందంటే మనకి ఉప్పెళ్ళు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అటువంటి సస్యరక్షణ చేయించడానికి వాళ్ళకి ఉపయోగపడడం. వీటన్నిటికీ కూడా కొంచెం ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగపడేవి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ అన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే రకరకాల విధానాలు, ఏ విధానంతో మనం చేస్తే ఇంకా ఎంత వచ్చింది. ఏంటి అది